ఎన్నో సంవత్సరాలుగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాలుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాలుగా మానక మందిరానికి వస్తున్నాం, ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాం, కుటుంబముగా కలిసి ప్రార్థన చేస్తున్నాం, సంఘములో ప్రార్థన చేస్తున్నాం, నీ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, నా కుటుంబం ప్రార్థన చేస్తుంది, సంఘం ప్రార్థన చేస్తుంది. ఏమైపోతుంది ఈ ప్రార్థన? నా శాపం ఇలాగనే ఉండిపోయిందేంటి? నా దరిద్రత ఇలాగనే ఉండిపోయిందేంటి? ఏమైపోతుంది ప్రార్థన? ఇంతకాలముగా ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ప్రతిఫలాన్ని నేను నా కుటుంబం పొందుకోలేకపోతున్నాను. గల కారణం ఏంటి? ఈ ప్రశ్నతో ఒకవేళ నీవు ఇక్కడ ఉంటే ఆ ప్రశ్నకు కొన్ని జవాబులు ప్రవహిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నిన్ను సరి చేయడానికి యేసయ్య ఇక్కడ నిలబడ్డాడు. నీవు గాని సరి చేసుకోగలిగితే, సరిదిద్దుకోగలిగితే, ప్రభు మాటను వినగలిగితే నీ దుర్దశను దేవుడు మర్చిపోయేటట్టుగా చేస్తాడు.